చదవండి. నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినముల తర్వాత అది నీవు కనబడును. హల్లెలూయా. 7 8 భాగము పంచబెట్టము. భూమి మీద ఏం జీవనో అది నీ వెలుగవు. మేఘంలో వర్షంగా నిండి ఉండ అవి భూమి మీద దానికి పోయాను. నాను దక్షిణంగా పడినాను, ఉత్తరంగా పడినాను, అది పెట్టిన చుట్టూ ఉండేను. గాలిని గుర్తుపట్టేవాడు విత్తాడు, మేఘములు కనిపెట్టేవాడు పోయాడు. చూడాలి గర్భం ముందు ఎముకలు ఏదుగా పిండిది నిమిత్తలేదు. గాలి ఏ దూరం వచ్చినా నేరుగా ఆలోచన సమర్థము నుంచు దేవునికి వెలుగు. ఉదయమంది విత్తము విత్తము అర్థమేమందు నీ చేతిలో కావిత్తము. అదే పెళ్ళించును ఇది పెళ్ళించును అని వెలుగు. ఎడును సమానంగా పెంచినంత లేదు. వెలుగు మూలమైనది. సూర్యుని చూచుడా ఇంకో ఉన్నవే. అప్పుడు చాలా దినములు బెతుకనాడగా చీలద్దంలో అనేక వచ్చినాయి. ఏది ఇండి తాను కూర్చున్నాడను సంతోషం బాగలేను. ఏ రావణది అర్థం అంటే తను బతికేది అని ఎవరో సంతోషంగా ఉండాలి అంటే చేత ఇక్కడ అంటే ఇక్కడ గాలి రావాలి, ఇంట్లో గాలి రావాలి. పెట్టేస్తావు కానీ ఇక్కడ గాలి లేదు. పైన ఉంది, పైన ఉంది, కింద కింద ఆగకపోతే ఉండలేకపోతే కిటికీ పెట్టుకోవాలి. అక్కడ ఇక్కడ కిటికీ పెట్టుకోవాలి. గాలి గాలి రావాలి, గాలి అలాగే రావాలి, వీళ్ళు రావాలి. అదే కింద పై రావాలి. అదే చేత అలా ఉండాలి. చేత ఇక్కడ సంతోషంగా ఉంటా, సంతోషంగా ఉంటా, కాదు చేసుకో. అది అది దేవుడు ఏం కట్టడం తెలియదా? అంచేత నువ్వు మాత్రం దేవుడు తిరుగుతూ ఉంటా చాలా. అప్పుడు ఆయన చేస్తాడు, బాగు చేస్తాడు. అదే ఆయన వెలుగు 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 ఉండాలి. వెలుగు ఇంకా వెలుగు ఉండాలి. కాదు అంటే వెలుగంటే ప్రార్థనే. ఇంట్లో ప్రార్థన ఉండాలా? ఎప్పుడు